చాలనుకొని మా వైఫ్ ని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కాలక్రమేణా అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అని అంటే, నేను అంబిషన్ గా అరే నా కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే చాలు అని చెప్పేసి ఎప్పుడైతే డిగ్రీలో ఉన్నప్పుడు డ్రీమ్ చేసినానో, పోలీస్ ఉద్యోగం కొట్టాలని డ్రీమ్ చేసినానో, ఆ డ్రీమ్ కోసం దాదాపు 2 ఏళ్ళు కష్టపడ్డ కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలని చెప్పేసి. 2 ఏళ్ళు తిండి తినక ఎక్కడన్నా వెళ్ళి చదువుకొని గ్రౌండ్ లో ఉండి అహర్నిశలు కష్టపడ్డా. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత అర్థమైంది, ఉద్యోగం చేస్తాం ఇంకేం చేయలేం. లైఫ్ మెయింటైన్ అయితే ఉద్యోగంతో పాటు డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు, లైఫ్ స్టైల్ మారదని అర్థమైపోయింది. సో కానీ ఇంకేదైనా అవకాశం రాదా జీవితంలో, ఇంకేదైనా అవకాశం రాదా లైఫ్ ను మార్చుకోవడానికి? సో ఎన్నో ట్రై చేసినాం. నా వీడియో చూస్తుంటారు, మా వైఫ్ చీరలు అమ్మింది. సో నేనేం చేసినానంటే, సో ఈ రోజు గెస్ట్ గా ఇచ్చిన సార్ పని కూడా నేను చేసిన. క్యాబ్ కొనుక్కొని డ్యూటీ లేని సమయాల్లో కూడా క్యాబ్ నడిపిన. డ్యూటీ లేని సమయాల్లో కూడా డే టైంలో డ్యూటీ చేస్తే నైట్ టైంలో క్యాబ్ నడిపేవాళ్ళు, నైట్ టైంలో డ్యూటీ చేస్తే డే టైంలో క్యాబ్ నడిపేవాళ్ళు. అంటే డబ్బులు సంపాదించాలనే కాన్సెప్ట్ ఉండే నాకు. సో ఈ విధంగా ఎక్కడ టైం దొరికితే అక్కడ పని చేసుకుంటూ వెళ్ళినాను. కానీ ఒక 10,000 వస్తే చాలనుకొని ఈ ఆపర్చునిటీ టేకప్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు 10,000 కాస్త నా అంబిషన్ కూడా వదిలేసి వెస్టేజ్ లో పనిచేసే విధంగా, సో వెస్టేజ్ అనే సోర్స్ నాకు కల్పించడం జరిగింది. ఈ రోజు 5 లక్షలు సంపాదించిన. చాలా మంది ఎందుకు చేయాలి బిజినెస్ అనే క్లారిటీ లేక చేస్తా ఉంటారు. నేను నిజంగా చెప్తున్నాను, నవే డేస్ ఈ రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, ఇందులో ఏ పొటెన్షియల్ ఉంది, ఇందులో ఏముంది, లైఫ్ మారేది ఉందా అని అంటే, సో నేను మీకు చెప్పబోయే అంశం ఏంటి అని అంటే, వెస్టేజ్ ఇస్ ద గ్లోబల్ బిజినెస్. ఎస్ ఆర్ నో? ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందు కూడా చాలా మీటింగ్లలో చెప్పినాను, ఇండియాలో ఉన్న ఏకైక కంపెనీ, ఒక ఇండియన్ కంపెనీ, ఒక ఇండియన్ మేనేజ్మెంట్ కంపెనీ స్థాపించి అంతర్జాతీయ మార్కెట్ లో కూడా అడుగుపెట్టిన ఏకైక కంపెనీ వెస్టేజ్. ఏకైక కంపెనీ వెస్టేజ్. ఇంతకుమించి తోపు కంపెనీ లేదు. సరే సార్, ఏదో కొద్ది గొప్ప నడుస్తుంది అంతర్జాతీయ మార్కెట్ లో అంటే, ఇంటర్నేషనల్ మార్కెట్ లో నడవడం కాదు. సో తన స్థానాన్ని సంపాదించుకుంటుంది. 30వ ర్యాంక్ ఉంది వెస్టేజ్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో. ఇంటర్నేషనల్ మార్కెట్ లో 30వ ర్యాంక్ ఉంది. సో ఇంత పెద్ద కంపెనీ, ఇంత పెద్ద బిజినెస్ ను ఎందుకు చేయాలి అంటే, చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు, నేను ప్లాన్ చెప్పినప్పుడు కూడా అడుగుతారు. సో నేనే విధంగా కన్వర్ట్ చేస్తానంటే, ఇది వెస్టేజ్, రైట్? ఇది వెస్టేజ్ అనుకుందాం. వెస్టేజ్ అనేది నీకేం కావాల్సి అందులో, వెస్టేజ్ లో నీకేం కావాలో ప్రతిదీ కూడా వెస్టేజ్ లో ఉంది. కానీ నువ్వు నీ డ్రీమ్ ఏం కావాలి నువ్వు డిసైడ్ గా. సో చాలా మంది నా దగ్గరికి వస్తా ఉంటారు, నేను ప్లాన్ చెప్పినప్పుడు వెస్టేజ్ లో ఏముంది సార్ అని అంటే, మీకు ఏం కావాలని అడుగుతాను. సో ఏముంది వెస్టేజ్ లో అన్నంటే, హెల్త్ ఉంది, ఆరోగ్యం ఉంది వెస్టేజ్. సో చాలా మంది లగ్జరీ ఇండ్లు, లగ్జరీ కార్లు కొనుక్కొని వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మనం ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్లాన్ చెప్పినప్పుడు ఏమంటారు అంటే, సార్ వెస్టేజ్ చేస్తే డబ్బులు వస్తాయి అని అంటే, మాకు ఆల్రెడీ కార్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి అంటున్నారు. ఎస్ ఆర్ నో? మాకు ఆల్రెడీ కార్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి అని అంటే, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గర ఏమి ఎక్కువ ఉంటాయి, రోగాలు ఎక్కువ ఉంటాయి. మీకు తెలుసో తెలియదో, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గర ఏముంటాయి అని అంటే, రోగాలు ఎక్కువ ఉంటాయి. మరి వెస్టేజ్ వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళకే ముందు అవసరం. ఎందుకో తెలుసా? సంపాదించిన డబ్బులను అనుభవించాలి అంటే, ఆ సంపాదించిన డబ్బులకు సార్థకత ఉండాలి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న కార్లను వాళ్ళు సజావుగా నడపగలగాలి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న లగ్జరీ ఇల్లు నడపగలగాలి అంటే, ముందాళ్ళు వాళ్ళకు మోకాలు పనిచేయాలి. పెద్ద ఇల్లు ఉందనుకో, డూప్లెక్స్ ఇల్లు ఉందనుకో, ఆ డూప్లెక్స్ ఇల్లు కడతారు. కానీ ఆ డూప్లెక్స్ ఇల్లు ఎవరు ఎంజాయ్ చేస్తారు తెలుసా? పని మనుషులు ఎంజాయ్ చేస్తారు. ఆమె ఏదో చిన్న గదిలు ఉంటది, ఈ రిమోట్ కూడా దొరకదు. ప్లాన్ చేసుకొని టీవీ వస్తుంది, బెల్ కొట్టగానే అన్నం కావాలంటే అన్నం తెచ్చిస్తారు బెడ్రూమ్ కే. సో చాయ్ కావాలంటే చాయ్ తెచ్చిస్తారు, అన్ని తెచ్చిస్తారు. ఇవి గదిలో ఉంటే ఆమె మాత్రం అన్ని గదుల్లో ఆమెనే ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో సన్ సిటీ చూడడానికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పోతుంది, అన్ని ప్లేస్లలో పని మనుషులే ఉంటారు. సో కాబట్టి డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటాయో,
ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఎక్కువ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రోగాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మనం చెప్పే ప్లాన్ ఏ విధంగా ఉండాలి అని అంటే, నేను ఇంతకు ముందు మీటింగ్ లో చెప్పిన, చాలా మందికి ప్లాన్ చెప్తారు, ఒకటే కాన్సెప్ట్ మీద ప్లాన్ చెప్తారు, ఒకటే కాన్సెప్ట్ మీద ప్లాన్ చెప్తా ఉంటారు. సో నేనేం చెప్తానంటే, మీరు ఎవరికి ప్లాన్ చెప్తున్నారు, మీరు ఎవరు, మీ ముందరున్న వ్యక్తి ఎలాంటి వాళ్ళు, సో ఆయన గురించి తెలుసుకొని ప్లాన్ చెప్పండి. ఆయనకి ఈ విషయం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఈ వెస్టేజ్ అనే అంశం ఆయనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అవతలి వాళ్ళ యొక్క వ్యక్తులను గురించి తెలుసుకొని మనం ప్లాన్ చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీకు చెప్పినట్టు లగ్జరీ కార్లు ఉన్నాయి, లగ్జరీ ఇల్లు ఉంది సార్, ఇందులో పనిచేసే 1 లక్షలు వస్తాయి, ఇందులో పనిచేసే 2 లక్షలు వస్తాయి, ఇందులో పనిచేసే 3 లక్షలు వస్తాయి అంటే నీ బిజినెస్ చూస్తాడా సార్? ఇందులో ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవి అన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జస్ట్ 3 మంత్స్ కనుక వాడితే మీకు మోకాళ్ళ నొప్పి పోయి మీ లగ్జరీ ఇల్లును మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీ మోకాళ్ళ నొప్పి పోయి మీ మెర్సిడీస్ బెంజ్ కార్ను మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక్కసారి వాడి చూడండి సార్ అని చెప్పేసి హెల్త్ ను ప్రమోట్ చేయండి, డబ్బులు ఉన్నవాళ్ళు. అందుకే చెప్తా నేను, వెస్టేజ్ లో అన్ని ఉన్నాయి, ఏది కావాలి సార్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇంకొక ప్రాస్పెక్ట్ తగిలింది మీకు. ఇంకో ప్రాస్పెక్ట్ ఏముంది అని అంటే జాబ్. ఇంకో ప్రాస్పెక్ట్ ఏముందంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఉంది. సో నా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే 2018లో దాస్తారు నాకు ఈ ప్లాన్ చెప్తే, 2018లో నేను ఏం డిసైడ్ అయినానంటే, అన్న 52,000 జీతం వస్తుంది, 52,000 జీతం వస్తుంది నెలకు. నా ఊళ్ళో నన్ను తోపు అంటారు, ఎందుకంటే దసరా పండుగ, సంక్రాంతి పండుగ పోయినప్పుడు మనం ఏమి ఇస్తాం, దావత్ ఇస్తాం, ఇస్తామా లేదా? వాళ్ళకి దావత్ ఇస్తే ఏమంటారు, తోపురా భయ్, నీ అంత తీసుమార్కలేడు, మా ఊళ్ళో నువ్వే ఉద్యోగం పెట్టినా ఇంకెవడు కొట్టాడు. ఈ కిరీటం పెట్టుకొని ఎక్కడికి వస్తాం, ఆఫీస్ కాడికి వస్తాం. ఆడు ఊళ్ళో పెట్టినాడు ఒక కిరీటం, ఆ కిరీటం పెట్టుకొని ఆఫీస్ కాడికి వచ్చిన తర్వాత ఎస్ఐ ఏమంటాడు, రోడ్ మీద పోయి నిలబడిపోరా అని. కిరీటం సర్రున కలిపింది. మళ్ళీ నా దగ్గర ఏం లేవని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చెప్పినప్పుడు, అన్న మళ్ళీ ఆ కిరీటం కనబడుతుంది, వజ్రాలు ఉంటాయి, 52,000 జీతం వస్తుందన్న వెస్టేజ్ ఎందుకు చేయాలి? కానీ నేనేం చెప్తానంటే, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, ప్రైవేట్ ఉద్యోగం ఉందా, వీళ్ళకి ఎట్లా చెప్పాలి సార్ ప్లాన్ అంటే, ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి చెప్పండి. ఒక వ్యక్తి, సో చాలా ఇండస్ట్రియలిస్ట్ చెప్తారు ఏమని అంటే, ఒక మనిషి సక్సెస్ కావాలి అంటే నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడొద్దు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. సో మొన్ననే ఒక ఆయన చనిపోయాడు, రతన్ టాటా అని తెలుసా? ఎంతమంది తెలుసు? ఎస్. సో వాళ్ళ తాత పేరు ఏంటి అంటే జంషెడ్ టాటా. సో ఎప్పుడు కంపెనీ స్థాపించినా కూడా రాజుల కాలం నుంచి పెద్ద సక్సెస్ అయితే లేదు. ఆ జంషెడ్ టాటా ఏం అమ్ముతుండే అంటే ఓన్లీ స్టీల్ మాత్రమే అమ్ముతుండే, ఓన్లీ ఐరన్ మాత్రమే అమ్ముతుండే. సో ఈ రతన్ టాటాకు వారసత్వంగా సో CEO మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత ఈయనేం చేసిందంటే, అరే ఒక్క స్టీల్ అమ్మితే ఏం బాగుంటది బై, సో స్టీల్ తో పాటు వాటర్ ప్యాకెట్ ను తీసుకొచ్చిండు మార్కెట్. ఎస్ ఆర్ నో? అదే స్టీల్ తో పాటు వాటర్ బాటిల్, టాటా వాటర్ అని తీసుకొచ్చిండు. అదే స్టీల్ తో పాటు టాటా సాల్ట్ అని తీసుకొచ్చిండు. అదే స్టీల్ తో పాటు క్రోమోలోకి వెళ్ళిపోయిండు. క్రోమో ఎవరు అనుకుంటే కనబడేది, రతన్ టాటా వాళ్ళది క్రోమో, టాటా ఇండస్ట్రీ వాళ్ళది క్రోమో, ఎలక్ట్రిక్ గూడ్స్ దానిలోకి వచ్చిండు. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండు, బట్టలు అమ్మ అని చెప్పేసి ఇందాక ఒకటి ఏర్పడ్డది, దాని పేరు ఏదో ఉంది. సో స్టోర్స్, బట్టల స్టోర్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యింది. జుడియో, రైట్, జుడియోలో కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఎప్పుడైతే ఒక్క బిజినెస్ బదులు 4 బిజినెస్ లు టేకప్ చేసినప్పుడు ఏమైంది అంటే, ఈ రోజు ఇండియాలో ధనవంతులు ఒకటైతే రతన్ టాటా. సో కాబట్టి లీడర్షిప్ చెప్పే విషయం ఏంటి అంటే, ఏ ఒక్కరు కూడా నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో, నా కాన్సెప్టే చేస్తాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటప్పుడు ఒక్కొక్కసారి జాబ్ లో మనం చెయ్యని తప్పు కూడా పనిష్మెంట్ మనమే అనుభవించాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఓసారి మనమే అనుభవించాల్సి వస్తుంది చెయ్యని తప్పు కూడా. అలాంటి సిచ్యువేషన్ లో ఓన్లీ జాబ్ మాత్రమే మీ దగ్గర ఉందనుకో,
ఓన్లీ నెల జీతం మాత్రమే మీకు వస్తుంది అనుకో, ఆ సిచ్యువేషన్ ఎట్లుంటది అంటే చాలా హారబుల్ ఉంటుంది. నైట్ నిద్ర పట్టదు, రేపు పోతే పనిష్మెంట్ ఇస్తే ఏమవుతుందో, సస్పెండ్ చేస్తే ఏమవుతుందో, ఒకవేళ జీతం రాకపోతే ఈ నెల పిల్లల్ని ఎట్లా గడపాలి, ఫీజులు ఎట్లా గడపాలి, ఇల్లుని ఎట్లా గడపాలి, రెంట్ ఎట్లా గడపాలి, ఈ టార్చరు నిద్ర మాత్రం లేసుకున్నా కూడా నిద్ర పట్టదు. జాబ్ చేసే వాళ్ళకి అర్థమైంది. ఎస్ ఆర్ నో? కానీ ఈ సిచ్యువేషన్ లో నేను వెస్టేజ్ టేకప్ చేసినప్పుడు, వెస్టేజ్ తీసుకున్నప్పుడు నాకు ఒక కాన్ఫిడెంట్ రేస్ అయింది. హాయిగా నిద్ర పట్టేది. ఎవడన్నా ఏమనంటే హాయిగా నిద్ర పట్టేది. ఎందుకు అనంటే తీసేసేది ఇయని, ఆ జాబ్ పెట్టే టైం ఇక్కడ పెడితే ఇప్పుడు 1,00,000 వస్తుంది, ఇంకో పని చేసి 5 లక్షలు వస్తుంది. ఆ జాబ్ లో పెట్టే టైం కనుక ఇక్కడ పెడితే 5 లక్షలు వస్తాయి. ఇదే సిచ్యుయేషన్ నా లైఫ్ లో జరిగింది. అదేంటి అన్నదంటే 2023లో సో ఫిబ్రవరి అనుకుంటే, ఏప్రిల్ మార్చో, సో పోలీస్ డిపార్ట్మెంట్ లో నన్ను చూసి ఏం చేసారు అంటే, ఈయన జాబ్ వస్తున్నాడు, జాబ్ సరిగ్గా చేయట్లేడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నన్ను పిలిచారు. అరే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారట, నీకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రండి అని చెప్పి పోయినాడు. నిలబడ్డా ముందర డోర్ కాడ నిలబడ్డా. డోర్ కాడ నిలబడితే సో వాళ్ళు అడిగిండు, ఏమే ఎంతసేపు నిలబడుతున్నావు అన్నానంటే, సార్ పిలుస్తలేడు, మళ్ళీ ఇంకేం చెప్పట్లేడు అంటే ఇట్లే నిలబడ్డా. నిలబడితే సిఐ సార్ పిలిచిండు. పిలిచి ఏమే ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నావు, డ్యూటీ చక్కగా చేయట్లేమంటే, ఏదో బిజినెస్ అంటే తిరుగుతున్నావు అంటే ఏం అనలేదు నేను. సార్ ఏమన్నా చేయాలంటే తొందరగా చేయండి సార్, టిఫిన్ కూడా చేయకుండా వచ్చిన అని చెప్పి. అర్థమవుతుందా? ఏమన్నా చేసేదంటే తొందరగా చేయండి సార్, ఆకలి అవుతుంది, టిఫిన్ కూడా చేయకుండా వచ్చిన అన్నట్టు. ఎవడాయన దిమాగ్ ఉందా, ఉద్యోగం తీసేస్తే భయం లేదా, ఆయన గిట్ట మాట్లాడుతున్నాను అన్నమాట. పక్కనున్న హెడ్ కానిస్టేబుల్ ఎవరో చెప్పిన ఆయన చెవులో వంగి, సార్ ఇప్పుడు ఆయనకి 2,06,000 వస్తున్నాయి, 2,06,000 వస్తున్నాయి, ఆయన ఇట్లే మాట్లాడతాడు సార్, వాడిని ఎట్టి పరిస్థితుల్లో జాబ్ నుంచి సస్పెండ్ చేయదు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన జాబ్ నుంచి సస్పెండ్ చేయదని చెప్పాడు. ఎందుకని అడిగిన, ఈ సస్పెండ్ కనుక వేసిర్రు అనుకో, వీడు పార్ట్ టైం చేస్తేనే 2 లక్షలు వస్తున్నాయి, ఫుల్ టైం కనుక చేస్తే 5 లక్షలు వస్తాయి సార్. మాట కూడా ఇక్కడ కనబడదు. ఆలోచించండి, ఇలాంటి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు వెస్టేజ్ కనిపిస్తుంది. మరి దీన్ని చేయడానికి జాబ్ మొదలుపెట్టాలా? అవసరం లేదు. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. మనం ప్లాన్ చెప్పే వ్యక్తికి నీ జాబ్ తో పాటు నీ ఫ్లెక్సిబుల్ టైం లో నీకు ఎక్కడైతే వీలైతుందో అక్కడ ఈ బిజినెస్ తర్వాత నెక్స్ట్ వన్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ చాలా మందికి, మీకు ఎవరికి కూడా నాకు తెలిసి యాల్లో కూర్చున్న ఏ వ్యక్తి కూడా కార్ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? డ్రీమ్స్ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చెయ్యి అంటే మళ్ళీ బాలకృష్ణ ఇవ్వాలి. ఎందుకో తెలుసా? మళ్ళీ తొందర రాపడానికి. ఒక్కసారి మీ డ్రీమ్స్ విజువలైజ్ చేయండి అని అంటే అక్కడనే పోతాడు. ఇక కార్ వస్తే ఎట్లుంటుందో అన్నట్టు ఇక కారు తిరుగుతుంటారు స్టేరింగ్ పట్టుకొని. రాను నాయన అంటే రాని రాడు వస్తారా? ఇల్లు వస్తే ఎట్లుంటుంది అని అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. సో కాబట్టి ఒక్కటేసారి ఆలోచన చేయమని చెప్పాలి ఎదుటి వ్యక్తికి. లైఫ్ లో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం మీ దగ్గర ఉందా? ఇన్ని రోజులు 10 ఏళ్ల నుంచి జాబ్ చేసిరు, ఏం సాధించు, ఇంకొక 10 ఏళ్ళు జాబ్ చేస్తే ఏం సాధించవచ్చు అని మీ దగ్గర క్లారిటీ ఉందా? లేదు. సో కాబట్టి ఇలాంటి వ్యక్తికి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ నా దగ్గర ఉంది. దట్ ఈస్ వెస్టేజ్. సో నంబర్ ఆఫ్ పాయింట్స్ చెప్పొచ్చు ఎలా నమ్మాలి అని అడిగింది అనుకో. ఎలా నమ్మాలి అని అంటే, ఈ రోజు ఇస్త్రీపేట కొనడానికే రివ్యూ చూసుకుంటారు. ఎస్ ఆర్ నో? గూగుల్లోకి వెళ్ళి దీనికి రేటింగ్ చూసుకుంటారు. ఏసీ కొనాలన్నా కూడా దీని రేటింగ్ చూసుకుంటారు. టీవీ కొనాలన్నా కూడా రేటింగ్ చూసుకుంటారు. మరి సక్సెస్ ఉందా లేదా వెస్టేజ్ లో రేటింగ్ చూసే జాయిగా, రేటింగ్ చూసే జాయిగా. ఎంతమంది లైఫ్లు మారినాయిడా, ఎంతమంది లగ్జరీ లైఫ్ కార్లలో తిరుగుతా ఉన్నారు, ఎంతమంది లక్ష అనేది ఊహించలేని వ్యక్తులు కూడా ఈ రోజు ₹1,00,000 చెక్కు తీసుకుంటున్నారు. రివ్యూ చూసే జాయిగా వెస్టేజ్. రివ్యూ చెక్ చేసుకో, ఎంతమంది సక్సెస్ ఉంది, ఎంతమంది కార్లో తిరుగుతున్నారు, ఎంతమంది లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. రివ్యూ చూసే జాయిన్ అవ్వడానికి ఆలోచించు, కానీ జాయిన్ అవ్విన తర్వాత అస్సలు ఆలోచించదు. బిజినెస్ ఆలోచించడానికి పెట్టే టైం కనుక తీసుకున్నావు అనుకో నీ లైఫ్ వేస్ట్.
ఆలోచించడానికి కనుక టైం తీసుకున్నావు అనుకో, జాయిన్ అవ్వడానికి ఆలోచించు, జాయిన్ అయిన తర్వాత ఆలోచించండి బిజినెస్. వన్స్ జాయిన్ అయినామో, నేను 2.5 ఏళ్ళు స్టడీ చేసిన ఈ బిజినెస్ ను, 2018లో ఈ బిజినెస్ తెలిస్తే 2021 వరకు ఆలోచించిన ఈ బిజినెస్ గురించి. కానీ వన్స్ జాయిన్ అయిన తర్వాత జస్ట్ 3 ఏళ్లలో డిగ్రీ కంప్లీట్ చేస్తున్నా. కాబట్టి ఆలోచించండి, లైఫ్ స్టైల్ మారుతుంది. రివ్యూ చెక్ చేసుకుని చేయండి. కాన్ఫిడెంట్ ఉందా? ఈ విధంగా చెప్పొచ్చా మన ప్లాన్? yes yes. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఆ వ్యక్తి క్వశ్చన్ ఏమని అంటే, సార్ మీరు వెళ్ళిన తర్వాత మీకు ఏమన్నా అయితే మీ కుటుంబానికి ఏమన్నా సోర్సెస్ ఉందా, రెగ్యులర్ ఇన్కమ్ వచ్చింది? సో అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో మనిషి గ్యారెంటీ లేదు. ఎస్ ఆర్ నో? సో 1,00,000 రూపాయలు వస్తున్నాను లేట్ గా తీసుకోదాం, 10,000 వచ్చిందని తొందరగా తీసుకోదాం మన కాన్సెప్ట్ ఉందా? లేదు. ఎవరైనా నేను 100 ఏళ్ళు బతుకుతాన కాన్సెప్ట్ ఉందా? కానీ ఏం చేసినా కూడా మన కుటుంబం కోసమే చేస్తాం, బయట ఎక్కడ ఏ పని చేసినా. ఎస్ ఆర్ నో? సో మన కుటుంబం బాగుండాలని జాబ్ లో వచ్చిన సాలరీస్ ను ఎల్ఐసి కడతాం. ఎందుకు కడతాం? చనిపోయిన తర్వాత మనకేం అవసరం? అవునా కాదా? ఎల్ఐసి కడితే ఎప్పుడు వస్తాయి డబ్బులు? మనం చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి. అవునా కాదా? ఇన్సూరెన్స్ కడితే ఎప్పుడు వస్తాయి డబ్బులు? మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకు డబ్బులు వస్తాయి. ఎస్ ఆర్ నో? అదే విధంగా తిండి తినక, ఈ ఒక పూట మానేసి, బట్టలు కొనుక్కోక, ఎన్నో త్యాగాలు చేసి రియల్ ఎస్టేట్ లో ప్లాట్లు కొంటా ఉంటాం, భావితరాలకు బాగుండాలని. ఎస్ ఆర్ నో? ఎప్పుడు కూడా భావితరాలే బాగుండాలా? అదొక కాన్సెప్ట్ అయితే, మనం పోయిన తర్వాత మన ఫ్యామిలీని టేకప్ చేసే ఏ సోర్సెస్ అన్నా, ఏ వ్యక్తినన్నా మీరు చూపించగలరా? నాకేమైనా అయితే నా కుటుంబాన్ని ఈ వ్యవస్థ కాపాడుతుంది, నాకేమైనా అయితే నా పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడుతుంది, నాకేమైనా అయితే మా ప్రైవేట్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ కాపాడుతుంది అని ఏ సోర్సెస్ అన్నా మీ కుటుంబమే చేయి పెట్టుకుని ఆలోచించండి. ఉందా? కానీ ఇలాంటి వ్యక్తిని కూడా మీకు 1,00,000 వచ్చినా కానీ మీరున్న తరువాతనే, మీరు పని చేస్తున్నప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. మీరు ఎప్పుడైతే పని చేయడం ఆపేస్తారో అప్పుడు కూడా మీరున్నట్టుగా మీ కుటుంబాన్ని ఎట్లయితే చూసుకోవడానికి, మీరు లేనప్పుడుగా మీ కుటుంబాన్ని చూసుకోవడానికి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 3 జనరేషన్ ఇన్కమ్ ఉందని చెప్పండి. ఆ కంపెనీలో 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. 3 తరాల వరకు డబ్బులు వచ్చే సోర్సెస్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఒకసారి ఆలోచించండి, బయట ఎన్నో రకాల నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ వస్తా ఉన్నాయి. ఎన్నో రకాల నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ వస్తా ఉన్నాయి. గల్లీ కోట్ ఉంటది. ఎస్ ఆర్ నో? కానీ ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ బైక్ లో ఒక బిజినెస్ నడుస్తా ఉంది మన దగ్గర. ఈ బిజినెస్ లో డబ్బులు వస్తుండొచ్చు, కానీ ఆరోగ్యం వస్తుందా? రాదు. డబ్బులు వస్తుండొచ్చు, కానీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందా? ఆలోచించండి. ఎప్పుడు ఒక బైక్ కొనుక్కుంటే మళ్ళీ 10 ఏళ్ల వరకు రీపర్చేజ్ జరగదు. ఒక బైక్ కొనుక్కుంటే ఆగిపోతుంది అక్కడితోనే. ఒక్కసారి ఆలోచించండి, ఈ బిజినెస్ లో లైఫ్ స్టైల్ మారుతుందనే నమ్మకం లేదు. ఎందుకు అంటే ఈ రోజు మార్కెట్ లో ఉన్న నోకియా ఫోన్, ఆ రోజు ఉన్న నోకియా ఫోన్ ఈ రోజు లేదు. 4 ఏళ్ల క్రితం ఉన్న బైక్ ఈ రోజు లేదు. మరి ఆలోచించండి. తర్వాత నెక్స్ట్ వన్, 3 తరాల వరకు డబ్బులు వచ్చే సోర్సెస్ ఉందా ఈ కంపెనీలో అని ఆలోచించండి. బెస్టేజ్ ఎందుకు చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏం మిస్టేక్స్ తెలుసా? నంబర్ 1 ఏంటి అంటే, ఈ బిజినెస్ లో నేను ఎక్కడ చెప్పలేదు, గౌతమ్ బాలి సార్ మాటలు చెప్తున్నా నేను. ఈ బిజినెస్ లో చేసే పొరపాటు ఏంటి అంటే, చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ట్రైనింగ్ పార్ట్ కాబట్టి మీకు అందరికి నేర్పిస్తున్నాను. మొట్టమొదటి చేసే పని ఏంటి అంటే, నేను తెలివైన వాళ్ళని చెప్పుకుంటాను. దాని వల్ల ఏమైతే తెలుసా? మీ బిజినెస్ లాస్. బయట మనం ఎవరికైనా వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు కానీ, ఎదుటి వ్యక్తి దగ్గర వెళ్ళినప్పుడు నాకు అన్ని తెలుసని అంటారు, కానీ అన్ని తెలిసే సక్సెస్ కాదు. ఆల్వేస్ ఇన్నోసెన్స్ గుర్తైనా మన బిజినెస్ డెవలప్ అవుతుంది. సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన ట్రైన్ టికెట్ తీసుకొని అనలైజ్ చేస్తా ఉంటారు బిజినెస్.
ఒక ఆయన ట్రైన్ టికెట్ అది ఫ్లైట్ టికెట్ తీసుకొని ఎయిర్పోర్ట్ వెళ్ళిండు. ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత 2:30కి ఉంది ఫ్లైట్. ఈయన ఒక అర్ధగంట ముందు వెళ్ళిండు, అటు చెక్ ఇన్ అయిపోయింది, అక్కడ కూర్చున్నాడు. అటు ఇటు టైం పాస్ కాక అటు ఇటు తిరిగిండు. అక్కడ ఒక వెయింగ్ మిషన్ ఉంది. వెయింగ్ మిషన్ అంటే తెలిసిన, అందులో కాయిన్ వేస్తే నీ వెయిట్ ఎంత ఉందో చెప్తుంది. ఎస్ ఆర్ నో? తెలుసా అందరికి? ఎస్. దాని దగ్గరికి వెళ్ళిండు. సో అందులో రూపాయి చిక్క తీసుకొని అందులో వేసిండు. వేసినంత మాత్రాన నీ వెయిట్ చెప్తుందా? ఈ బిజినెస్ కూడా అంతే. నువ్వు జాయిన్ అయినంత మాత్రాన నీకు డబ్బులు రావు. చిక్కెట్లయితే వేసి ఆ మిషన్ మీద నిలబడితేనే వెయిట్ వస్తుందో, ఈ బిజినెస్ లో కూడా జాయిన్ అవ్వడంతో పాటు 1 year 2 year పని చేయగలిగితేనే డబ్బులు వస్తాయి. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో అక్కడ ఆయన ఏం చేసిండు? చిక్కి వేసిండు. యువర్ వెయిట్ 72,000 kg బరువు ఉన్నావు, నీ పేరు జాన్, నీకు 2 గంటల 30 నిమిషాలకు ఫ్లైట్ ఉందని చెప్పాడు. బెల్జియం ఫ్లైట్. సో ఆయన ఏం చేసిండు? అరే నా వెయిట్ అంటే చెప్పింది, ఈ మిషన్ కి నా పేరు ఎలా తెలుసు, నాకు ఈ టైం ఫ్లైట్ ఉందని నీకు ఎలా తెలుసు అని చెప్పి మళ్ళీ ఎక్కిండు. మళ్ళీ ఇంకో రూపాయి వేసిండు. అందులో వేసిన తర్వాత మళ్ళీ సేమ్ వచ్చింది. నీ పేరు జాన్, నువ్వు 72 kg బరువు ఉన్నావు, నువ్వు బెల్జియం వెళ్తున్నావు, ఫ్లైట్ 2 గంటల 30 నిమిషాలు. మళ్ళీ కిందికి దిగి వచ్చి, ఎవడో నన్ను చూస్తే బనాయిస్తుడా, నన్ను ఎవడో ఆట ఆడుకుంటున్నాడు, ఎవడో నన్ను ఎక్కడి నుంచో చూస్తున్నాడు అని చెప్పేసి చుట్టూ తిరిగి ఈ మిషన్ కథ ఏందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ మిషన్ కథ ఏందో తెలుసుకోవాలని చెప్పేసి చక్కున బ్యాగ్ తీసుకొని బాత్రూమ్ లో ఉరికి ఏం చేసిండు అనుకున్నావు? సో అప్పుడున్న టీ షర్ట్ ఉంటే ఇప్పుడు ఏం చేసిండు? షర్ట్ మార్చుకొని వచ్చి మళ్ళీ నిలబడ్డాడు. మళ్ళీ కాయిన్ చేసిండు. యువర్ జాన్, నువ్వు 72,000 kg ఉన్నావు, నీకు బెల్జియం ఫ్లైట్ ఉంది 2:30. అరే దీనికి ఎట్లా తెలుస్తుందప్ప, దీని కథ ఏంటి అని చెప్పేసి మళ్ళీ బాత్రూమ్ లో కురికిండు. ఒక బ్లేడ్ ఉండే మీసాలని గీక్కేసుకున్నాడు. కటింగ్ అంతా కట్ చేసుకొని మళ్ళీ పోయి ఒక రూపాయి చిక్కేసిండు. మళ్ళీ యువర్ నేమ్ ఇస్ జాన్, నీకు 72 kg బరువు ఉన్నావు, నీ బెల్జియం ఫ్లైట్ మిస్ అయింది. ఏంద్రా నాయన అని చెప్పేసి అనుకుంటే, ఈ బిజినెస్ లో సక్సెస్ ఉంది. దీని సక్సెస్ తో పాటు నువ్వు నడిస్తే సక్సెస్ అవుతుంది. దీన్ని అనలైజ్ చేసి పోస్ట్ మార్టం చేసినావు అనుకో, నేను తెలివైన వాడిని, ఈ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తాయి, లేదు అంటే ఈ సిస్టమ్ ఎట్లా పనిచేస్తాయి, దీని కథ ఏంది, దీని వ్యవహారం ఏంది, ఎప్పుడు ఏర్పడ్డది, ఇందులో ఉండే సక్సెస్ వస్తుందా అన్నానంటే రా. ఎందుకంటే నీ టైం ఎడబెడుతున్నావు. నువ్వు తెలివిని నిరూపించడంలో పెడుతున్నావు. తెలివైన వాళ్ళతో సహవాసం చేస్తే నీకు కూడా 1,00,000 రూపాయలు వస్తుంది. నిరూపించాల్సిన అవసరం లేదు. రోడ్ వేయకు, వేసిన రోడ్ లో నడువు. కానీ రోడ్ అయినా ట్రై చేయదు, వేసిన రోడ్ లో నడవడానికి ట్రై చేసి సక్సెస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో నేను చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, ఫ్లైట్ రెడీ ఉంది. దట్ ఈస్ నేమ్ ఇస్ సక్సెస్ ఫ్లైట్. ఆ ఫ్లైట్ పేరు ఏంటి అంటే సక్సెస్ ఫ్లైట్. సో ఇక్కడ ఉన్న లీడర్స్, ఆ పైలట్ ఎవరు అని అంటే, పైలట్ క్రౌనా, డైమండా, స్టారా? పైలట్ ఎవ్రీ మంత్ కొంతమందిని ఎక్కించుకుంటున్నాడు, వాళ్ళ గమ్యస్థానాలకు సక్సెస్ చేపిస్తుంది. వాళ్ళ ఫ్లైట్ లో కొంతమందిని ఎక్కించుకుంటున్నాడు, వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేస్తుంది సక్సెస్ఫుల్ గా. మరి ఇక్కడికి వచ్చి ఫ్లైట్ ఎక్కే ముందు ఈ ఫ్లైట్ పైలట్ కు డ్రైవింగ్ వచ్చా, ఈయన ఏడ చదువుకున్నాడు, ఏడ పట్టా ఉంది పైలట్ కో, ఈయన అసలు ట్రైనింగ్ చేసిన అంటే ఎక్కకు ఎవడు నాశనం అవుతాడు, ఎవడు నాశనం అవుతాడు? మనమే నాశనం. ఎస్ ఆర్ నో? సో కాబట్టి అరే ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఉత్తగెక్కిర్రా, సక్సెస్ ఉంది కాబట్టే ఎక్కిర్రు. చలో నేను కూడా ఎక్కితే అన్ని మూసుకొని నేను కూడా సక్సెస్. కాబట్టి లీడర్స్ ఎప్పుడు కూడా మన తెలివిని ప్రూవ్ చేయడంలో ఉపయోగించదు. సిస్టమ్ ఏం చెప్తుంది, అప్లై ఏం చెప్తున్నాడు, అది పాటిస్తే చాలు సక్సెస్ వస్తుంది. సో కాబట్టి అప్లై. చాలా మంది చూస్తూ ఉంటారు, చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బిజినెస్ లో. అప్లై వచ్చి యు ఆర్ ద గ్రేట్ పర్సన్, యు ఆర్ వండర్ఫుల్ లీడర్ అని చెప్పేసి చెప్పిండు అనుకో, జేబులో చేతి పట్టుకొని మనం చూస్తాడు. ఎవరు దొరకనట్టు నా దగ్గర ఎలుగోపి కావాలని నన్ను పొగుడుతున్నాడు చూడని అనుకుంటాడు. ఎస్ ఆర్ నో? ఎలుగోపి అవసరం ఉన్నాడు, నా దగ్గర ఎలుగోపి వస్తలేనట్టుంది, అందుకే రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంటే గ్రేట్ పర్సన్ అంటుడు, నీతో అవుతుంది అంటారు, నీతో అనుకొని మానేసినావు అనుకో, ఎవరు నష్టపోతారు?
ఎల్ఓబి నీతో కాకపోతే నీ కింద వెళ్ళి ఎల్ఓబి చేసిన అప్లై. కానీ మనకు కావాలి ఎల్ఓబి. మనం నోట్లో మట్టి కొట్టుకుంటాం. ఎస్ ఆర్ నో? సో అప్లై ఎక్సైట్మెంట్ ఉండి నేను ఎడ్యుకేషన్ చేసినంటే థ్యాంక్ యూ సార్, నేను ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పండి, ఐఎమ్ రెడీ అని చెప్తే యు ఆర్ ద సక్సెస్. అట్లనే కొంతమంది చూస్తూ ఉంటారు, సార్ ఇట్లా చూస్తుంటారు, అద్దాల స్పెట్స్ ఉన్నా లేకుండా ఎట్లా చూస్తారు అని అంటే ఇట్లా చూస్తుంటారు రూపాయించి అప్లై. సో నీకు టైం ఇస్తావు, నువ్వు చెయ్యి, నువ్వు సూపర్ ఉంది, నీ టీం ఉంది, ఎక్సలెంట్ ఉంది, పని చేయి అన్నారు అనుకో, ఎట్లా చూస్తూ ఉంటారు అని అంటే సార్ ఎవరు టీం లేదు, నేను ఒక్కరినే దిక్కున్నా, ఇక నేను తప్ప ఇంకెవరు లేదని డిసైడ్ అయ్యాడు. కానీ ఆయన ముందే డిసైడ్ అయ్యాడు ఏమని తెలుసా, నువ్వు కాకపోతే ఇంకెవరైనా నీ స్థానంలో తయారు చేస్తావు, వస్తే బాగుపడతావు, లేకపోతే లేదు. అంతేనా కదా? సో కాబట్టి ఈ పాయింట్ నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఈ ట్రైనింగ్ పార్ట్ కాబట్టి నేను చెప్పబోయేది ఏంటి అని అంటే అప్లైన్ దగ్గర నోరు మూసుకొని చెవులు మాత్రమే పని చేసినాయి అనుకో, లక్ష వస్తుంది. లేదు ఈ నోట్తో మాట్లాడుకుంటూ ఆయన చెప్తే నీ ఓటు ఆలోచించినావు 4500 పీవీజే నువ్వు బ్రాంజ్ అవుతావు, నెక్స్ట్ మంత్ నీ బిజినెస్ ఎట్లుంటది అని అంటే పక్కన చూసినావా 4500 చేయమన్నాడు తెలుసా, ఆయనకి ఎలువ బిట్టు తక్కువ అన్నావు అనుకో, ఈ ఆలోచనతో నీ బిజినెస్ ఆపేసినావు. కానీ 4500 పీవీ కనుక చేసి ఉంటే నీకు ఎంతో కొంత చెట్లు జనరేట్ అయ్యేది, చూపించుకుంటుంటివి. సో ఎంతో మంది టీం కనెక్ట్ అయింది. సో కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, ఆల్వేస్ సక్సెస్ఫుల్ లీడర్ ఏది చెప్పినా నమ్మండి. బాయిలో దుఃఖమైన దుఃఖాడి, దుఃఖిన తర్వాత ఏ ప్రయోజనం ఉంటుందో మనకేం తెలుసు? ఎస్ ఆర్ నో? చాలా మంది ఇంకో మాట కూడా చెప్తాను, ఎంతమంది పెట్రోల్ బంక్ తెలుసు? పెట్రోల్ బంక్ ఎంతమంది తెలుసు? అందరూ తెలుసుగా? సో చాలా మంది రోజు పెట్రోల్ బంక్ వెళ్తా ఉంటారు. వెళ్ళి పెట్రోల్ బంక్ ఓనర్ ఏం చేస్తారు సార్? టమాటాలు అడిగినాడు రేట్ ఎంత అంటారా? అన్నారు కదా, ఏమని అంటారు? ట్యాంక్ ఓపెన్ చేసి ఎంత అంటారు? 100 పోయి అంటారా లేదా? 100 కొట్టు 200 కొట్టు అంటారు. సో ఆ ట్యాంక్ ఓపెన్ చేసి ఆ నాజిల్ అందులో పెట్టిన తర్వాత మీకు అతను ఏం చెప్తాడు? అసిస్టెంట్ జీరో చూసుకోండి. ఎస్ ఆర్ నో? జీరో చూసుకోంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే పోతారు, మళ్ళీ ట్యాంక్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ 200 కొట్టు అంటారు, మళ్ళీ అందులో నాజిల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? జీరో చూసుకోండి. మళ్ళీ 3వ రోజు పోతారు, మళ్ళీ ట్యాంక్ ఓపెన్ చేస్తారు, నాజిల్ అందులో పెడతాడు, 300 కొట్టు అంటారు, మళ్ళీ ఏం చెప్తారు ఆయన? జీరో చూసుకో. కానీ ఏ ఒక్క వ్యక్తి అన్నా రోజు చూస్తున్నా పోయి అక్కడ, రోజు జీరోనే చూస్తున్నా పోయి అక్కడ అన్నావు అనుకో, 300 బదులు 100 వచ్చి అయిపోయింది సార్, అవునా కదా? అన్నావు అనుకో, నేను ఎందుకు జీరో చూడాలని అన్నావు అనుకో, 500 బదులు 200 వేసి పంపించు. ఈ బిజినెస్ లో కూడా అంతే, ఎవ్రీ డే జీరో నుంచి స్టార్ట్ చేయాలి బిజినెస్. జీరో నుంచి స్టార్ట్ చేస్తేనే, ఎవ్రీ డే జీరో చూడగలిగితేనే, ఎవ్రీ డే జీరో చూడగలిగితేనే మీకు 100% రిజల్ట్ వస్తుంది ఈ బిజినెస్. లేదు నేను ఒక డాక్టర్ను, ఈయన చెప్తే నేను ఎందుకు వినాలి? లేదు నేను ఒక ఇంజనీర్ను, ఈయన చెప్తే నేను ఎందుకు వినాలి? నేను ఒక టీచర్ను, నువ్వు నా అప్లైన్స్ చదువుకోలేవు, నేను చెప్తే నీకు ఎందుకు వినాలి అని అంటే 300 పోసే పెట్రోల్ కాడ 200 పోసి 100 రూపాయలు మీకు. ఈ బిజినెస్ లో కూడా మీరు ఎప్పుడైతే జీరోని చూడలేకపోతారో, క్రౌన్ అయినా స్టార్ అయినా డియూసీ అయినా ఏదైనా కూడా ప్రతిరోజు జీరోని మీరు చూడడానికి రెడీగా ఉంటేనే సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే లక్ష్యం తర్వాత చాలా మంది డౌన్ లైన్స్ లో మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. రైట్, నాకు 1,00,000 రూపాయలు వస్తుంది, ఆయనతో నేను మాట్లాడి బ్రాంజ్ కూడా కాలేదని. నాకు 5 లక్షలు వస్తున్నాయి, ఆయన బ్రాంజ్ కూడా కాలేదు, నేను ఎందుకు మాట్లాడాలి? కానీ ఎన్ని డబ్బులు వచ్చినాయని కాదు ఇంపార్టెంట్, ఈ రోజు స్టార్ట్ అయిన వ్యక్తితో నువ్వు మాట్లాడగలిగితేనే ఆయన నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని, నేను ఆదర్శంగా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతావు. దేవుని లీడర్ ఒక షేక్ హ్యాండ్, సూపర్ సార్, వెల్కమ్ టు వెస్టేజ్, మంచి ప్లాట్ఫామ్ నీ జిందగీ చేయి. ఈ 2 మాటలకు ఖర్చు అయితే ఎప్పటి నేను ఇస్తాను అయితేరా. కానీ ఎంతో మంది జీవితాలు అయితే మాత్రం ఎస్ ఆర్ నో? ఎస్. సో ఈ విధంగా
తప్పులు చేయదు బిజినెస్ లో. ఇంకో తప్పు ఏం చేస్తారు అని అంటే ఈ బిజినెస్ లో చాలా మంది ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిన్నగా ఆలోచిస్తారు. ఎలా అన్నానంటే ప్లాన్ చెప్పి బాగుంది, నచ్చింది, కానీ జాబ్ ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అన్నానంటే సో పెద్ద కమిట్మెంట్ అయితే తీసుకోలేకపోతుంది. వాళ్ళకి ఏది అడ్డుపడుతుంది అని అంటే ప్రీవియస్ వాళ్ళకున్న జాబ్ కానీ, వాళ్ళకు వచ్చే శాలరీ కానీ, వాళ్ళు బతకడానికి ఉన్న సోర్సెస్ వీళ్ళ సక్సెస్ ఆపేస్తుంది. 100% నేను చెప్పేది. ఎందుకు అన్నానంటే పెద్ద కమిట్మెంట్ ఎందుకు రాలేకపోతుంది అని అంటే ఆప్షన్ గా వెస్టేజ్ తీసుకుంటే ఎప్పుడు కూడా సక్సెస్, ఆప్షన్ గా వెస్టేజ్ తీసుకుంటే ఎప్పుడు కూడా సక్సెస్ రాదు. చాలా మంది చేసే పొరపాటు ఏంటి అని అంటే అరే ఈ నెల బ్రాంజ్ అవ్వమన్నాడు సార్, అయితే అయితం, లేకపోతే లేదు. అయితే 10,000 వస్తాయి, కాకపోతే 10,000 రావేమో, బతకడానికి జీతం రాదా? లేదు అని అంటే నలుగురికి చెప్తాం, ఇంటే ఇంటర్, లేకపోతే ఇంటే వాళ్ళ కర్మ, వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. సో ఈ ధోరణితో కనుక వెస్టేజ్ తీసుకున్నారనుకో మీకు 10 ఏళ్ళు ఉన్నా కూడా లక్ష. సో బ్రాంచ్ అండ్ డబుల్ లీడర్స్ చెప్తున్నాను, నీకు 10 ఏళ్ళు ఉన్నా కూడా సక్సెస్ రాదు. కమిట్మెంట్ తీసుకోవాలి బిజినెస్ లో. ఎలాంటి కమిట్మెంట్ అనంటే ఏది జరిగినా కూడా ఒక 2 ఏళ్ళు ఈ బిజినెస్ లో నిలబడగలిగి, ఏది జరిగినా కూడా ఒక 2 ఏళ్ళు బిజినెస్ లో నిలబడగలిగితేనే సక్సెస్ వస్తుంది. సో చాలా మంది ప్లాన్ చెప్పేటప్పుడే ఒక వెస్టేజ్ ప్లాన్ ఉందంట అని మనమే చిన్నగా, ఒక బిజినెస్ చిన్న బిజినెస్ ఆపర్చునిటీ ఉందంట, చేసో 10,000 15,000 వస్తే నీకు సపోర్ట్ అవుతుంది, కూరగాయలకు అయితే ఇంటికి రాయి అవుతుంది. ఈ విధంగా చెప్తే ఎప్పుడు కూడా జైన్ గారు పెద్ద బిజినెస్ మీటింగ్. సో ధైర్యంగా నిలబడి ప్లాన్ వెళ్ళినప్పుడు ఎస్ సార్ నా పేరు రాజు, నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసుకుంటూ ఈ బిజినెస్ చేస్తున్నాను, నాకు 5 లక్షల ఇన్కమ్ వస్తున్నాయి, మీరు నాతో పాటు కలవడానికి సిద్ధంగా ఉంటే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ నా దగ్గర ఉంది, దీన్ని పట్టుకొని కనుక ఒక 2 ఏళ్ళు నిలబడగలిగితే ఖచ్చితంగా 5 లక్షల ఇన్కమ్ ఇప్పిస్తారు సార్. నేను ఫస్ట్ చెప్పిన క్లాప్స్ కొట్టండి, కొడితే మీకు ఫుడ్ రెడీ. మిమ్మల్ని ఆపటోళ్ళు ఎవరు లేరు. ఎస్ ఆర్ నో? క్లాప్స్ కొట్టడానికి రెడీ ఉన్నారా లేదా? సో పెద్ద కాన్సెప్ట్, పెద్ద కమిట్మెంట్ అయితే తీసుకోలేదు. ఎందుకు సార్ అంటే ఒక కొటేషన్ చదివిన ఒక చోట, ఏ బిజినెస్ మ్యాన్ అయినా, ఏ ఇండస్ట్రియల్ అయినా కానీ వాళ్ళ ఆలోచన పెద్దగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన పెద్దగా ఉంటేనే పెద్ద రిజల్ట్ తీసుకొస్తారు బిజినెస్. నేను ఒక IBM కంపెనీ స్థాపించిన ఆయన స్టోరీ చదివిన, ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు. ఆయన ఏం చేసినట్టే IBM అనే కంపెనీ స్థాపించినప్పుడు చిన్న చిన్న బిజినెస్ జరుగుతూ ఉంది. ఏ ఒక్కరు మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అనేవాడట, రానున్న 4 ఏళ్లలో ఇండియాలో టాప్ బెస్ట్ ఇంటెలిజెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే ఉంటానని చెప్పారు. అందరు నవ్వుకునేవారంట. నేను కొందరు లైఫ్ లో ఇది చెక్ చేసిన. మొన్న 2024 ఎలక్షన్ జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడట్లేదు నేను. సో రేవంత్ రెడ్డి టీవీలో అనౌన్స్ ఇచ్చిన ఎలక్షన్ జరిగింది. సాయంత్రం ఏమన్నాడు అని అంటే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో పండుగలు చేసుకోండి, ఎందుకంటే కాబోయే ప్రభుత్వం మనదే వస్తుందని చెప్పి. దాన్ని ఏమంటారంటే బడా సోచ్, పెద్దగా ఆలోచించగలగాలి. పెద్దగా ఆలోచించినప్పుడే పెద్ద రిజల్ట్స్ వస్తాయి. నీ బిజినెస్ లో నువ్వే తక్కువ చేసి చూసినప్పుడు నీకెప్పుడు రిజల్ట్ వస్తుంది? రాదు. సో కాబట్టి డియర్ లీడర్స్, పెద్ద సోచ్ ఉండాలి, పెద్ద థాట్ ఉండాలి. చాలా మంది నేను చెప్పేది ఏంటి అంటే 10,000 5,000 కోసం బిజినెస్ లోకి వచ్చి బ్రాంచ్ లీడర్ గా, బ్రాంచ్ అంటే లీడర్ గా మీరు ఇక్కడ కూర్చుంటే మాత్రం మీకు బిజినెస్ సెట్ కాదు. ఈ హాల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని బిజినెస్ బిల్డ్ చేయండి. ఎందుకు అన్నానంటే ఈ రోజు నాకు 10,000 వస్తుండొచ్చు, కానీ బిజినెస్ లో 100% కమిట్మెంట్ తీసుకొని నేను 2 ఏళ్ళు కనుక పని చేయగలిగితే ఖచ్చితంగా 3 నుంచి 4 లక్షలు వస్తాయి ఈ బిజినెస్. ఖచ్చితంగా 3 నుంచి 4 లక్షలు వస్తాయి బిజినెస్. ఇదే మైండ్ సెట్ కనుక మీ దగ్గర ఉంటే సక్సెస్ వస్తుంది. కానీ దీనికి ఆస్తుంది, ఎందుకు చేయాలి? 30,000 జీతం వస్తుంది, ఎందుకు చేయాలి? నాకు ఏమైనా అయితే పొలం ఉంది, ఎందుకు చేయాలి? కానీ నేను ఎట్లున్నానంటే నాకు కూడా ఒక 5-6 కోట్లు ఆస్తుంది, ఆనెస్ట్ గా 5-6 కోట్లు ఆస్తుంది. కానీ నేను ఎందుకు జాబ్ చేయకున్నా కూడా నేను బతకొచ్చే బిజినెస్, కూర్చొని తిన్నా కూడా ఆస్తుంది నాకు.
అయినా కూడా ఎందుకు చేసిన ఈ బిజినెస్ లో అంటే ప్రాణం పెట్టి ఎందుకు చేస్తున్నాను అంటే ఆస్తి నా ఒక్కంది, కానీ నేను ఈ బిజినెస్ లో టేకప్ చేసి 100% ఎఫర్ట్ పెడితే ఎంతో మంది జీవితాల్లో కొన్ని వేల కోట్లు సంపాదించే సోర్సెస్ క్రియేట్ చేస్తున్నాను. మన లైఫ్ ద్వారా కొన్ని మన దగ్గర ఉన్న క్యాండిల్ ద్వారా కొన్ని వేల క్యాండిల్ వెలిగించగలం. ఒకటే క్యాండిల్ కొన్ని వేల క్యాండిల్ కరిగిపోయేలోపు వెలిగించగలం. దట్ ఈస్ ద బిజినెస్. సో మన దగ్గర టైం లేదు, గెస్ట్ వచ్చారు కాబట్టి ఇంకా టాపిక్ ఉంది, నేను ఇంకోసారి కవర్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో